హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఐపీఎల్ మ్యాచెస్ కానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ కానీ మీకు ఫ్రీగా ప్రెడిక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను టెలిగ్రామ్లో టాస్ వేసాక ఫైనల్ విన్ అని అనౌన్స్ చేస్తాను. ఈరోజు ఈ మ్యాచ్ గురించి డిస్కషన్ చేద్దాం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ ఈ రోజు స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అంటే February 14th 7:30 PM ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో మొత్తం 5 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. 22 మ్యాచెస్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ చూసుకుంటే చాలా జాక్పాట్ మ్యాచెస్ ఉన్నాయి. ఈ ఇయర్ కూడా జాక్పాట్ మ్యాచెస్ వస్తాయి. నేను మంచి జాక్పాట్ మ్యాచ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు నాకు చిన్న వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ కప్పు కొట్టింది, మీ అందరికీ తెలిసిందే. ఆర్సీబీ స్ట్రాంగ్గా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ కప్పు కొట్టి వస్తున్నారు కాబట్టి. గుజరాత్ టీం కూడా తక్కువ ఉంచాలి ఫ్రెండ్స్, ఎందుకంటే గుజరాత్లో బిగ్ హీటర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి ప్లేయర్స్ ఉన్నారు సార్. దీనిలో బెత్ మూనీ, ఇంకా గార్డ్నర్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే ఆర్సీబీలో కూడా ఆస్ట్రేలియా లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా ఎందుకు ప్లేయర్స్ ఉన్నారంటే ఆస్ట్రేలియా ప్లేయర్స్ మ్యాక్సిమం ఏ టీంలో ఎక్కువ ఉన్నారో ఆ టీం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ బాగా పెర్ఫామ్ చేస్తారు. మీరు లాస్ట్ ఇయర్ సీజన్లో కూడా చూసుకుంటే ప్రతి సీజన్లోని ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. సో బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే గుజరాత్ స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్. అండ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే కనుక ఆర్సీబీ స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా గుజరాత్లో బిగ్ హిట్టర్స్ ఉన్నారు. ప్రతి బ్యాట్స్మెన్ బిగ్ హిట్టర్స్. ముఖ్యంగా గుజరాత్లో 4-5 ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఆడుతున్నారు. సో నేను టాస్ వేశాక బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అండ్ పిచ్ అనాలిసిస్ చేసి అన్ని అనాలిసిస్ నేను ఫైనల్ విన్ టెలిగ్రామ్లో అనౌన్స్ చేస్తాను. మీరు నాకు చేయాల్సిన వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం ఫ్రెండ్స్. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య 4 మ్యాచెస్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ జరిగినాయి. అందులో 2 మ్యాచెస్ ఆర్సీబీ విన్ అయింది, 2 మ్యాచెస్ గుజరాత్ విన్ అయింది. సో ఈ మ్యాచ్ వచ్చేసి 60% ఆర్సీబీకి విన్ అయ్యే ఛాన్స్ ఉంది, 40% గుజరాత్కి విన్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఫైనల్ విన్ టెలిగ్రామ్లో అనౌన్స్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.